హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన స్టూడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. మనం అంబేద్కర్ గారితో మాట్లాడదాం. హలో సార్. అంబేద్కర్ గారు భారతదేశంలో చాలా మందికి ఒక డౌట్ ఉంది. అది ఏంటంటే రాజ్యాంగం రాసింది మీరు ఒక్కరేనా, ఇంకా చాలా మంది ఉన్నారా అని. సరే, దీనికి సరైన సమాధానం చెప్తాను. మీరు ఒక సినిమాకి వెళ్లారు, సినిమాలో ఎంతమంది పనిచేస్తారు, ఎంతమంది పనిచేసిన ఆ సినిమా డైరెక్టర్ ఎవరు అని అడుగుతారు. అప్పుడు డైరెక్టర్గా ఒకరి పేరే చెప్తారు. సినిమాలో డైరెక్టర్ ఎలాగైతే తనకు కావాల్సింది మాత్రమే పెట్టుకుంటాడో, నేను కూడా రాజ్యాంగంలో అందరితో చర్చించి అందరికీ న్యాయంగా ఉన్నది మాత్రమే పెట్టాను. ఈ విధంగానే నన్ను రాజ్యాంగ నిర్మాత అంటారు. మన రాజ్యాంగంలో ఉన్న అనేక అంశాలను పార్లమెంటులో నేనిచ్చిన ప్రసంగాల వల్లనే ఉంచారు. ఉదాహరణకు ఓటు హక్కు అందరికీ ఉండాలని నేనే ప్రతిపాదించాను. ఆ ఓటు హక్కు వల్లనే ప్రజలు వాళ్లకిష్టమున్న నాయకుని ఎన్నుకుంటున్నారు. ఆ తర్వాత నెహ్రూ గారు కూడా దీన్ని సమర్థించారు. ఆ రోజు నేను ఓటు హక్కు పెట్టడం వల్లే ఈరోజు గుడిసెల్లో ఉన్న ముసలివాళ్లకి కూడా పెన్షన్ వస్తున్నాయి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. చాలా విషయాల గురించి వాదించాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్తారా? ఎగ్జాంపుల్ 8 గంటల పని. నువ్వు నమ్మో చెప్తే ఒకప్పుడు కార్మికుల 14 గంటల పనిచేసేవారు. వైస్రాయ్ కౌన్సిల్లో నేను కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు పని గంటలను 8 గంటలుగా మార్చాను. ఇక రెండవది, ఆర్బీఐనే రాసిన ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే పుస్తకంలో నేనిచ్చిన సూచనలు తీసుకుని బ్రిటిష్ వాళ్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంకుని పెట్టారు. చాలా ఇంకా చెప్పాలా? నేను చెప్తున్నవన్నీ కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే ఉన్నాయా, లేక భారతీయులందరి చేశానా అర్థమవుతుందా? నేనందరి కోసం చేశాను. కానీ నాకు మాత్రం కులం ముద్ర వేసి అన్యాయం చేశారు. లేదు సార్, మీరు అందరి కోసం చేశారు, కానీ ప్రజలకి తెలియదు. ఇప్పటికి చాలు సార్, మీరు మాకు చాలా టైం ఇచ్చారు. మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, అంబేద్కర్ గారి గొప్పతనం. మీకు డౌట్ ఉంటే గూగుల్లో వెళ్ళి చూడండి. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే అంబేద్కర్ గురించి పాజిటివ్ గా చెప్పండి. థ్యాంక్ యూ.